రేపల్లె పెనుమూడి పుష్కర్ ఘాట్ వద్ద ఉధృత నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్. ठीक है, सभी को नमस्कार। अभी आपको पता है कि ये जो जगह है रेपल्ले मंडल थोड़ा कृष्णा नदी का प्रॉब्लम हो सकता है रात को, क्योंकि वो बढ़ रहा है ऊपर जो वाटर साइक्लोन के हिसाब से इसका इफेक्ट से बहुत सारा पानी आने वाला है, लेकिन नाइट आने वाला है। तो इसलिए NDRF टीम को यहाँ ले आया गया है। ये हमारे RDO मैडम है और यहाँ के तहसीलदार आप हैं, तहसीलदार है CI SID ये हमारे CI है। तो इन तीनों से कोऑर्डिनेट करके जहाँ जहाँ भी किसी का सहाय करने का अवकाश आए सबको अलग करके अलग होके काम करना है, ठीक है। आप पहले అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకేమో మన వాళ్ళు ఎవరు తినాలి తలాపియా అంటారు. కేరళ అవుతుందండి ఇప్పుడు ఇది ఐస్ ప్యాక్ చేసి కొట్టడానికి ప్యాకింగ్ సార్. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మన చెన్నై సార్ ఔరా చెన్నై దాన్ని పబ్లిసైజ్ చేస్తే అది ఆజ్యం మార్కెట్లో గోదావరి కూడా మార్కెట్ అందరిది కదా, మార్కెట్ గోదావరి వాళ్ళకి మాత్రం కాదు. సో ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి నష్టం కలగకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా మాతో మాట్లాడి మీ గ్రామానికి పంపించారు. సో మీ అమూల్యమైన వస్తువులు ఏమైనా అవన్నీ తీసుకొని మన షెల్టర్కి రండి, ఓకే. నైట్ ఫుడ్ ఇస్తాము, అన్ని రకాల మీకు ఎవరు వేటాకి వెళ్ళలేకపోయారో వాళ్ళందరికీ బియ్యం కూడా ఇస్తాం. అది రేపటి నుంచి మొదలు పెడతాం. గౌరవ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఈరోజు చాలా విస్తృతంగా అన్ని ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకొని ఆయన కూడా సలహాల సూచనలు ఇచ్చారు. సో కాబట్టి ఈరోజు నైట్ మీరందరూ కూడా మన ఆడియో గారు చెప్పినట్టు ఆ సెంటర్కి రావాలి. ఏదమ్మా సెంటర్ అది ఈరోజు మొంతా తుఫాన్ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో చాలా విపరీతమైన వర్షాన్ని వచ్చేటట్టు చేయటం వలన అక్కడ మరీ నిన్న రాత్రి కొన్ని గంటల్లోనే 20 సెంటీమీటర్ నుంచి 40 సెంటీమీటర్ దాకా వర్షం రావడం వలన ఆ నీళ్ళంతా ఇప్పుడు కృష్ణా నదిలో చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్లో ఇప్పటికే 2వ వార్నింగ్ని ఇష్యూ చేస్తూ ఆ నీళ్ళంతా కిందకి వదలడం జరిగింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తమై ప్రజల భాగస్వామ్యంతో ఎవరికి కూడా నష్టం కలగకుండా అందరికీ కూడా అవగాహన తెలియజేస్తూ ఈరోజు పొద్దునుంచి లంక గ్రామాలు కానీ మన గట్టు లోపల ఉన్న గ్రామాలు కానీ మత్స్యకారుల కాలనీస్ కానీ గ్రామాలు కానీ అన్ని చోట్ల అవగాహన తెలియజేస్తూ వాళ్ళని రిలీఫ్ సెంటర్స్కి మనం రావడం మొదలైంది. అలాగే ఈరోజు నుంచి డ్రై రేషన్స్ ప్రభుత్వం వాళ్ళు మొంతాజ్ తుఫాన్కి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. రేపు ఎల్లుండికి ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మత్స్యకారులు మరియు వీవర్స్కి కూడా ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూషను, అలాగే 1000 రూపాయల నుంచి 3000 రూపాయల దాకా రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి డబ్బుని కూడా ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం తరపు నుంచి సంపూర్ణం చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వచ్చిన నీళ్ళంతా కూడా కిందకి వెళ్ళిపోవాలి. అవన్నీ కూడా మనం క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. నీళ్ళు వచ్చిన చోట్ల కొన్నిసార్లు పాములు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగే ప్రసక్తి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలని, ఈ సమయంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే వెంటనే మన ఏఎన్ఎం కానీ ఆశా కానీ సంప్రదించాలని, PHCకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి గ్రామంలో కూడా
ఎలక్ట్రిసిటీ రిస్టోర్ చేయడం జరిగింది. కొన్ని రోడ్లు అవి ఎందుకంటే ఇంకా కూడా మనకు నీళ్లు పైనుంచి వస్తూ ఉంది. మనది ప్రకాశం, పల్నాడు, గుంటూరు ఇవన్నీ అక్కడ పడిన వర్షం 1-2 రోజుల తర్వాత మనకు డ్రైన్ అవుతుంది. కాబట్టి అక్కడ కొన్ని రోడ్లు తప్ప మిగతా అన్నీ కూడా ట్రాఫిక్, ఎస్పెషలీ NH, R&B రోడ్ అన్నీ కూడా క్లియర్ అయినాయి. కొన్ని డ్రైన్ పక్కన ఉన్నటువంటి కొన్ని కవర్స్ ఉన్నాయి, అవి కూడా 48 గంటల్లో కంప్లీట్ చేస్తామని అందరికీ నేను మనవి చేస్తూ, బాపట్ల జిల్లాలో ఒక్క హ్యూమన్ లాస్ కూడా లేకుండా దీన్ని విజయవంతంగా మొంతా సైక్లోన్ని ఎదుర్కోవడానికి గౌరవ మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు, ఎనర్జీ శాఖ మంత్రివర్యులు, అన్ని ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, అధికారులు, మరి ముఖ్యంగా ప్రజలు అందరూ ఒక సమన్వయంతో, అందరూ ఒక భాగస్వామ్యంతో ఈ యొక్క విజయాన్ని మనం చూస్తామని తెలియజేస్తూ మీ అందరినీ